హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. ఈరోజు నిన్న అధికార పార్టీ అయిన కొండ సురేఖ గారు ఒక సెలబ్రిటీ అయిన సమంత గారిని కాంట్రవర్ట్ చేయడం జరిగింది. అసలు ఈ రాజకీయ పరంగా చూసుకుంటే ఈ అధికార పార్టీ అయినా ఈ ప్రతిపక్షమైనా అసలు ఈ సెలబ్రిటీలను ఒక పేరున్న ఒక సెలబ్రిటీని మార్కెట్లో అంటే లీగల్గా పబ్లిక్లో ఇలా గుంజడము ఇది ఎంతవరకు కరెక్టు? మీరు లేడీ మినిస్టర్ ఉండి సమంత విషయంలో సమంతను కాంట్రవర్ట్ చేయడము ఎంతవరకు? ఇప్పుడు ఆమె ఈ మధ్యన వాళ్ళు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎవరికి సంబంధం లేకుండా ఉన్నారు. అంటే ఎక్కడో ప్రశాంతంగా ఉన్న అమ్మాయిని మీరు పొలిటికల్గా ఉండి తర్వాత ఒక మినిస్టర్ అయి ఉండి ఒక ఆడపడుచుగా ఉండి ఒక ఆడపడుచును ఇలాంటి విషయాల్లో మార్కెట్లకు లాగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫిస్టే ఇష్యూ. ఒక అమ్మాయికి రేపు ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు పబ్లిక్లో ఒక మంచి పేరున్న ఒక సెలబ్రిటీకి ఇలాంటివి వస్తే మనస్తాపం ఉండదు. తర్వాత ఏదో సినిమాల్ బుకింగ్ ఉంటుంది. అలాంటి మనశ్శాంతి లేకుండా ఉన్నప్పుడు ఫేస్ మొత్తం ఏ విధంగా ఉంటుంది? అలాంటి ఫేస్ పెట్టుకొని అలాంటి శ్రద్ధగా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసే మూమెంట్లో ఇలాంటి నిర్లక్ష్యమైన ఇట్లాంటి మాటలు విన్నప్పుడు ఆ షూటింగ్కి ఎంత బంధం అవుతుంది? తర్వాత ఒక ప్రొడ్యూసర్కి ఎంత లాస్ అవుతుంది? పబ్లిక్కి ఎంత లాస్ అవుతుంది? తర్వాత ఆమె పరువు నష్టం దావగిన వేయచ్చు. కానీ ఏమి చేసినా అసలు ఒక పేరు వచ్చిన తర్వాత అది మచ్చ ఉండిపోతుంది. కాబట్టి కొండ సురేఖ గారు అధికార పార్టీలో ఉండి ఒక సీఎంకినే చెప్పారు నోరు జాగ్రత్త అని. అయినా మీకు తగాదాలు ఉన్నప్పుడు ప్రజల్లో చూసుకోవాలి. ప్రజాక్షేత్రం ఇది, ప్రజాస్వామ్యంలో మీరు అధికార పార్టీలో ఉన్నారు. ప్రతిపక్షాన్ని కాంట్రవర్ట్ చేయాలన్నా తర్వాత వాళ్ళని బ్లేమ్ చేయాలన్నా వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేయాలనుకున్నా మీకు కక్ష సాధింపులు ఉంటే ప్రజల మీద సెలబ్రిటీల మీద కాదు చూపించేది. కాబట్టి దయచేసి ఏంటంటే ఆ అమ్మాయి ఎవరి విషయంలో తలదూర్చలే ఇప్పటివరకు. ఆమె చేసే ప్రజల్లో ఒక మంచి పనులు చేస్తుంది. చిన్నపిల్లలకు ఎంతోమందికి పాపం చాలా రకరకాలుగా ఒక లైఫ్ ఇస్తున్నది. అలాంటి అమ్మాయిని తీసుకొని ఈరోజు పాపం ప్రశాంతంగా ఉన్న అమ్మాయిని మళ్ళీ తీసి మానిపోయిన పుండు మీద మిరపపొడి పోసినట్టు చేస్తున్నాను. అంటే దీన్ని ఏమంటారు? మనశ్శాంతి లేకుండా చేస్తున్నట్టు. కాబట్టి అధికార పార్టీకి చెడ్డ పేరు రాకుండా, ప్రజల ముందు చెడ్డ పేరు రాకుండా, అమ్మాయికి బ్యాడ్ నేమ్ రాకుండా ఈరోజు సమంత గారికి ఇలాంటి పదజాలంతో అసభ్య పదజాలంతో కక్ష సాధింపు కేటీఆర్ మీద ఉన్న కాంట్రవర్సీని ఆమె మీద చేశారు. కాబట్టి వెంటనే మహిళలకు అందరు కలిసి రేపు ఆమె ఏ కేసు వేయకముందుకే ఆ పదజాలాన్ని మీరు ఉపయోగించినందుకు తిరిగి రిటర్న్ తీసుకోవాలి. తర్వాత ఆమెకు స్వారీగిన చెప్పవలసిన బాధ్యతారహితం మీకున్నది. ఎందుకంటే మీకు ఒక గౌరవమైన ఒక లేడీ మీరు, తర్వాత మీకు మంచి పేరుంది రాజకీయంలో, ఆ పేరును మీరు పూడగొట్టుకోవద్దంటే వెంటనే సమంతకు సారీ చెప్పేసి ఆ పదాన్ని మీరు తిరిగి తీసుకోగలరని తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఆ కాంట్రవర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఎవరైనా పర్లేదు, ఆమెకు మీరు ఎంత దూరమో మీకు ఆమె అంతే దూరమే. మీకు కాంట్రవర్ట్ చేసేవలసిన రైట్స్ లేవు. ఫండమెంటల్ రూల్స్ ఇచ్చిన ప్రకారం మీరు ఇలాంటి మాటలు ఎక్కడ ఎవరిని అనకూడదు. మీకు సహాలక్ష్యం ఉంటాయి ప్రతిపక్షానికి అధికార పార్టీ, కానీ మనుషులను విమర్శించే రైట్ మీకు లేదని తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ప్రజలగిన మిమ్మలను చెడ్డగా చూస్తూ ఉంటారు. తర్వాత ఆమెగిన రేపు ఏదన్నా కేసు వేయకముందుకే ఇది జాగ్రత్త పడడము మంచిది. దయచేసి ఇంకోటి, ఇక్కడ మన 9 టీవీ ఉన్నది కాబట్టి మన 9 టీవీ ప్రజల గురించి ఎల్లవేళలా మీ ముందు ఉంటుంది. తర్వాత ఈ 9 టీవీని చూడని వాళ్ళు తర్వాత 9 టీవీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయానికి నా కామెంట్ రూపంలో తెలియజేయండి.